హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ చేసుకుందాము. బయట తెచ్చే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పక్కన స్టవ్ మీద కొన్ని నీళ్లు పెట్టేసి ఉడికించుకోవాలి. నూడిల్స్ అయితే కొద్దిగా వాటర్ అయితే ఎక్కువనే పెట్టాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొనేసి మరిగిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. అది ఉడికిన తర్వాత వంపేసి ప్లేట్లో వేసేసుకోవాలి. చల్లారనిచ్చేయాలన్నమాట. ఆలోపు మనం ఈ పోపు అంతా వేసుకుందాము. గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. క్యాబేజ్, బీన్స్, క్యారెట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇదిగో ఇలా ఉడికిన తర్వాత వాటర్ అయితే వంపేసుకోవాలి. మనం అన్నం వంపడానికి ఎలా వాటర్ అయితే పెట్టుకుంటామో నూడిల్స్ ఉడికేయడానికి కూడా అలాగే వంపడానికి పెట్టుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి. వాటర్ అయితే వంపేసిన కదా నేను నూడిల్స్ది. వంపిన తర్వాత వెడల్పు ప్లేట్లో వేసేసుకొని ఆరనివ్వాలి. ఎందుకంటే అట్లనే ప్లేట్లో ఉన్నాయి అనుకో గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా ఆరితే దేనికి దానికి విడిపోతాయి. మనం వాటర్లో ఉప్పు నూనె వేసుకోవడంతో నూడిల్స్ అనేది అంటుకోకుండా విడిగా రావడానికి వేసుకోవాలన్నమాట. ఇదిగో నేను ఇప్పుడు చూపించిన మసాలా అయితే నేను వేస్తున్నాను. బయట షాప్లో నూడిల్స్ మసాలా అంటే కూడా వేరే దొరుకుతుంది. నేనైతే ఇది తీసుకున్నాను. మీకు కావాలంటే అది కూడా తెచ్చుకోవచ్చు. కొద్దిగా ఒక్కదానికి 1 ప్యాకెట్ అనమాట. నేను 2 ప్యాకెట్లు వేసినాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొనేసి ఆ మసాలా అంతా కరగనిచ్చుకోవాలి. తర్వాత చూసిరా ఆరిన తర్వాత ఈ నూడిల్స్ అయితే ఎట్లా పొడి పొడిగా వచ్చిందో. అందుకే ఫ్యాన్ కింద పెట్టేసి కొద్దిసేపు ఆరనిచ్చుకోవాలి. ఇలా ఆరిన తర్వాత అంతా వేసి కలిపేసుకోవాలి. పిల్లలకు రోజు రైసే పెడితే తినరు కదండి. అందుకే అప్పుడప్పుడు ఇలా చేసి కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.